For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ప్రతిరోజు అసలు మీ దినచర్య అనేది ఎలా ఉంటుంది, ఎలా మొదలవుతుంది? అమ్మ, ముఖ్యంగా ఆడవాళ్ళకి జీవితంలో దినచర్య ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. ఫేజ్ వైజ్ ఉంటుంది. అవును, ఒక్కో ఫేజ్ లో మనం ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కోలా ఉంటాయి. ఉద్యోగాలు చేసేటప్పుడు దినచర్య డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వేరేలాగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వేరేలా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళిపోయాక, అంటే ముసలివాళ్ళు అత్తగారులు వాళ్ళు వెళ్ళిపోయాక వేరేలాగా ఉంటుంది. పిల్లలు కూడా వెళ్ళిపోయాక మరోలా ఉంటుంది. అంచేత ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ ఫేస్ ని ఎక్కువ కష్టంగా ఫీల్ అయ్యారు, ఏ ఫేస్ ని ఎక్కువ మీరు ఆనందంగా? ఏమోనమ్మా, అంత ఆలోచించే తీరుకుండేది కాదు. అంటే ఎలా ఉంటుందంటే రొటీను ఎవరో మన వెనకాల తరుగుతుంటే మనం పరిగెత్తినట్టే ఉంటుంది. అంటే భౌతికంగా మనసు కామ్గానే ఉంటుంది, శరీరం మాత్రం తరుగుతుంటే పరిగెత్తినట్టే ఉంటుంది. కనుక నడిచామనేది కూడా లేదమ్మా, వెనకాల వాళ్ళు తోస్తే మనం నడుస్తున్నాం. గతంలో మీరు ఆలోచిస్తే కొంచెం ఈ సందర్భంలో ఈ ఫేస్ లో నేను కొంచెం కష్టంగా ఫీల్ అయ్యాను అనేది? పిల్లలు చిన్నవాళ్ళప్పుడు, పిల్లలు చిన్నవాళ్ళప్పుడు అటు ఉద్యోగం ఉండేది, జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. ఉద్యోగంలో మాకు ఒక రకమైనటువంటి డిసిప్లినే కానీ డిసిప్లిన్ వితౌట్ హ్యుమానిటీ అది ఉంది. దానివల్ల హ్యూమన్ టచ్ తక్కువైన డిసిప్లిన్ వల్ల చాలా కష్టమయ్యేది. ఒక 2 minutes లేట్ అయితే కూడా మాకు ప్రాబ్లం అయ్యేది. ఇంట్లో పిల్లలకు ఒంట్లో బాగుండకపోయినా అట్లాంటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయినా. తర్వాత పాఠాలు చెప్పడమే కాక కొంచెం ఉత్సాహం ఎక్కువ కదా, అందువల్ల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, ఎన్ఎస్ఎస్ ఇలాంటివన్నీ, ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్షిప్ ఇవన్నీ తీసుకునేటప్పటికల్లా వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ కాలేజ్లో ఇన్ని చేసి, ఒకవేళ రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్కి 8, 9 అయితే కూడా మర్నాడు 10-1కి వెడితే రిజిస్టర్ లోపలికి వెళ్ళిపోయేది. ఇవాళ రాత్రి 8 దాకా ఉన్నాము అన్న కన్సిడరేషన్ కూడా ఉండేది కాదు. అట్లాంటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా అబ్బా అనిపించేది. కోపం కాదు కానీ నిస్త్రాణ, చెయ్యలేము, కాస్త అలసట అన్న ఫీలింగ్ వస్తూ ఉండేదమ్మా. అట్లా అంతకు తప్ప మిగిలిందంతా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. మనం ఆనందిస్తూ ఉండడం మన స్వభావం తప్ప ఆనందం ఎక్కడి నుంచో రాదు. ఫుడ్ ఎలా తీసుకుంటారమ్మా మీరు? ఫుడ్ ఎలా తీసుకుంటారు? అంటే అన్ని తింటారా, లేకపోతే ఏమైనా కొన్ని అవాయిడ్ చేస్తారా? కొంచెం రెస్ట్రిక్షన్సే ఉన్నాయి ఫుడ్ విషయంలో. ఎందుకంటే నాకు కొద్దిగా మసాలాలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇట్లాంటివి పడవమ్మా. నాకు పడవ అసలు. నేను ట్రై చేశాను తిందామని, కొంచెం తిన్నాక అవి తింటే చాలా అనీజీగా ఫీల్ అయ్యి వదిలేయడం మంచిదే, మనకు చికాగ్గా ఉన్నప్పుడు ఎందుకు తినాలి అని చెప్పి అవి వదిలేయడం. అలాగే వెజిటేరియన్ తింటారా? ఓన్లీ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. అంతే. రాత్రిపూట భోజనం చేస్తారమ్మా? రాత్రి చేయరా? చాలా కాలం అయింది రాత్రి భోజనం చేసి. అంటే మరి ఏమైనా చపాతీ అస్సలు అవి కూడా తిన. అది భోజనం కాదా? పళ్ళు తింటాను సాధారణంగా. డైలీ నా ఈవినింగ్ డిన్నర్ ఫ్రూట్స్తో ఉంటుంది. తినకూడదు నియమం లేదు కనుక వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడన్నా పగలు బయటికి వెళ్ళి భోజనం చేయక లేదా సరిగ్గా తినక ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళకి చేస్తాం కదా, వాళ్ళతో తినకూడదన్న రూల్ కాదు, అలవాట్లేదు అంతే. వాళ్ళతో పాటు ఏదైనా లైట్గా తీసుకుంటాను, తినకూడదని లేదు. కానీ బయట తింటుంటారా హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో? ఎప్పుడో జరిగినాయి అవన్నీ. ఇప్పుడంత పెద్ద అదొరుకున్నంత బాగా దొరుకుతున్నాయా అన్నది కూడా కొంచెం అనుమానాస్పదమే. వెళ్ళిన తర్వాత మేము మైనారిటీలో పడతామమ్మా ఫుడ్ విషయంలో. మేము తినేది ఏదన్నా ఉందా అని వెతుక్కోవాల్సి ఉంటుంది. అందువల్ల కొంచెం ఎందుకన్నా ఏది ఇష్టపడతారమ్మా ఎక్కువ? అంటే ఎలాంటివి ఇష్టపడతారు ఫుడ్? మామూలుగా అమ్మా అన్ని వంటలన్నీ కూడా ఇప్పుడు ఇంత సాఫ్ట్గా మైల్డ్గా ఉండే, ఉప్పు కారాలు ఎక్కువ లేని కూరల దగ్గర నుంచి చాలా కారంగా ఉండే పులుసు కూరలు, ఆవపెట్టిన కూరలు, ఆవకాయలు అన్నీ కూడా తింటాం. తింటాం. ఇది తినకూడదు, ఇది తినలేమని కాదు. ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ ఇవి నాకు కొన్ని పడవు. ఈ పడని వాటిని మాత్రం పక్కకు పెడతాను. మిగిలినవన్నీ ఐ ఎంజాయ్ ఎవ్రీ మార్సెల్. ఇంకా గట్టిగా చెప్పాలని ప్రతి మెతుకు నేను ఎంజాయ్ చేస్తాను. సూపర్. ఏది తిన్నా ఎంజాయ్ చేస్తూ తింటా. ఆస్వాదించి తింటేనే మనకు కూడా ఆనందంగా అదే వంట పడుతుంది.
అమ్మ యాక్టివ్ గా ఇలా మీలా హెల్దీగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు మీ మాట? నేను హెల్దీ అని ఎందుకు అనుకుంటున్నారమ్మా? హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అంతే. ఏజ్ వైజ్ రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే అలా దాన్ని కూడా మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి 30s 40s వచ్చేటప్పటికి అందరూ చేయలేకపోవడం లేదా ఏవో ఒకటి డిసీజెస్ రావడం. ఎందుకంటేనమ్మా మానసికంగా వాళ్ళు సిద్ధంగా లేరు పని చేయడానికి. ఎంతకాలం చేయాలి మేము, చేయకపోతే ఏమైంది, మాకు నెలకి 20,00,000 రూపాయలు వస్తున్నాయి కదా, నేను కూర్చుని చేయించుకోవాలి కానీ నేను ఎందుకు చేయాలి అన్న యాటిట్యూడ్ ఉంది. అది మనిషిని అనారోగ్యం పాలు చేస్తాం. అది మన దగ్గర డబ్బు ఉంది, పని వాళ్ళని పెట్టుకోగలం, ఇవన్నీ ఇట్స్ ఓకే, కానీ మనం కూడా పనిచేయాలి. శరీరాన్ని ఉంచినప్పుడు మాత్రమే మనసు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వాడకుండా మీరు ఏదైనా ఒక యంత్రాన్ని కొన్నాళ్ళు పెట్టండి, పనిచేస్తుందా? పనిచేయదు. శరీరాన్ని పని చేయించండి, చక్కగా చేస్తుంది. అయితే దాని శక్తిని మించి చేయించకూడదు. మనకు చెప్తుందండి శరీరం ఇంతకన్నా ఎక్కువ చెయ్యొద్దని, అప్పుడు దాన్ని మానాలి. కానీ వీలైనంత వరకు దాన్ని ఖాళీగా పెట్టకండి, అప్పుడు బాగుంటుంది. అమ్మ మీరు వంట బాగా చేస్తారా? ఒకప్పుడు చాలా బాగా చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. అది చరిత్ర. అవునా? ఓకే. ఇప్పటికన్నా చేస్తే మాత్రం చాలా బాగానే చేస్తాను. కానీ రెగ్యులర్ గా కాదమ్మా, రెగ్యులర్ గా చేసుకోవాలంటే ఒక్కడం అయిపోయేటప్పటికి ఇంట్రెస్ట్ తక్కువ. పిల్లలు వస్తున్నారంటే మాత్రం బాగానే చేస్తాం. అంటే ఎక్కువ మీకు కాంప్లిమెంట్ ఎవరు, ఏది బాగా చేశారని మీకు కాంప్లిమెంట్ ఇస్తారు? పిల్లలు వస్తుండే మా అమ్మాయి సిక్కింలో ఉన్నప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కబోతూ ఫోన్ చేసేదమ్మా, నేను వస్తున్నాను, నాకు టమాటా కానీ మామిడికాయ కానీ పప్పు, కొబ్బరికాయ పచ్చడి, చారు ఇవి తప్పనిసరిగా, లేదా ముక్కలతో పులుసు, టమాటా పచ్చడి, తోటకూర పులుసు, లేకపోతే గోంగూర పులుసు, ఇలాంటివి చేయమని చెప్తూ ఉండేవారు. అలాగే అండి మనం ఎంత రెస్టారెంట్ లో తిన్నా తల్లి వంటకి ఏది మించదు. మనకి చిన్నప్పటి నుంచి తినడం వల్ల అలా అలవాటు అయిపోతుందో ఏమో, కానీ మా రుచి అన్నది, రుచిని గురించి ఏం చెప్తారంటే అలవాటు అన్నారు. మన టేస్ట్ బడ్స్ కి మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే వాటిని అవి ఎంజాయ్ చేస్తాయట. దానికి అనుబంధంగా ఉండే రుచులను కూడా ఎంజాయ్ చేస్తాయి కనుక అవి అట్లాగే ఉంటాయి. అలాగా ఏదైనా సరే పిల్లలకైతే మన తల్లి ఏది చేస్తే అది నచ్చుతుంది. ఇంకా బయట వాళ్ళు కూడా కొంతమంది ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉంటుంది, ఇది బాగా చేశాను అని చెప్పి. అది కాకరకాయ స్టఫ్ అలాంటివన్నీ, లేకపోతే క్యాప్సికమ్ స్టఫ్ లాంటివి విత్ మినిమం ఆయిల్. నా వంటలో ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. అలాగా చేస్తాను గనక ఇలా కొన్ని అలాంటివి మేము వస్తున్నాం ఇది చేయమని అడుగుతూ ఉంటారు అంతే. మిగిలినవన్నీ కూడా పర్వాలేదు, బాగానే చేస్తాననే, బాగానే చేసినట్టే, లేకపోతే పిల్లలు ఎలా పెరిగారు. నేను బాగా చేస్తాను నీ తల్లి చెప్పుకోనక్కర్లేదమ్మా, పిల్లలకు కావాల్సినట్టు చేస్తుంది, అయిపోతుంది, వాళ్ళకి నచ్చేటట్టు కూడా చేస్తుంది. ప్రస్తుతం అయితే అందుకే చెప్పాది చరిత్రమా పాస్ట్ టెన్స్ అని చెప్పింది. ఇప్పుడు అంతగా మీరు అప్పుడు బాగా చేశారంటే ఎప్పుడైనా సరే మీరు గరిటె పట్టుకుంటే ఖచ్చితంగా బాగా చేస్తారు. అదే అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఉప్పు కారాలు అలవాటు పోయింది కదా సరిగ్గా వేస్తున్నానా లేదా అని. కానీ చేయడం మాత్రం పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నా మనవాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి మా చిన్న మనవరాల దాకా కూడా చారు అడుగుతారు. చారు బాగా చేస్తారు, టమాటా చారు. టమాటా వేయనమ్మా, చారు అంటే చారు అంతే. మళ్ళీ మనకి చారుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి వేరు. టమాటా చారు వేరుంది, మైసూర్ రసం వేరుంటుంది, పుదీనా వేసింది వేరుంటుంది, అవన్నీ విడివిడిగా రకరకాల చారులు ఉన్నాయి. ఇన్ని చేసేదాన్ని, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు చేస్తే సింపుల్ చారు, మహా అయితే ఒక ములక్కాడ వేస్తాం, అంతగా తప్ప ఇంకేమీ ఉండదు. అది చారు పొడి మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే, అంతకి తప్ప. అవన్నీ చేసామమ్మా. ప్యూర్ టమాటా రసం చేసింది, దట్స్ డిఫరెంట్. అందులో మొత్తం టమాటా పల్పు తయారు చేసి అదంతా చేసేది, అది వేరు. అట్లాగా మీరు ఉద్యోగం చేస్తూ అంటే అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళమ్మ? ఇది వంటలు రెగ్యులర్ గా చేయండి ఎట్లా? అలా కాదమ్మా, ఏమైనా స్పెషల్స్ చేయాలంటే ఈవినింగ్స్ మార్నింగ్ రొటీన్ అమ్మా. మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా పిల్లలకి డబ్బాల్లో పెట్టడానికి,
మధ్యాహ్నం తినడానికి ఇక్కడ ఇవన్నీ చేయాలి కదా. ఈవినింగ్ ఇలాంటి స్పెషల్స్ అన్ని ఆ రోజుల్లో ఇవన్నీ స్విగ్గీలో అన్ని రోజుల్లో లేని రోజుల్లో ఇంట్లో రకరకాల ఐస్ క్రీమ్లు చేసేవాళ్ళం. ఐస్ క్రీమ్స్ తగ్గించి అప్పట్లో మార్కెట్ లో కొనకూడదని చెప్పి జామ్లు సాస్లు అన్ని కూడా ఇంట్లోనే చేసి పెట్టుకునేవాళ్ళు. ఊరగాయలతో పాటు ఇవన్నీ కూడా చేసి పెట్టుకునేవాళ్ళం. అలాగే అప్పటికి ఇంకా మనకి నూడిల్స్ 2 minutes నూడిల్స్ మ్యాగీ అవన్నీ రాలేదు. అవన్నీ రాని రోజుల్లో నూడిల్స్ అక్కడ మూలంగా ఉన్న నూడిల్స్ తెచ్చి వాటితో ఇంట్లో స్పెషల్ నూడిల్స్ చేయడం ఇలాంటివన్నీ అప్పటి మాట. చేశారు మీరు బానే. చరిత్ర అని చెప్తున్నాను, పాస్ట్ టెన్స్ అంతా భూతకాలం. ప్రస్తుతం అయితే ఏం చేయట్లేదు. సరే అమ్మా, ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా. For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మాతృదినోత్సవం చేస్తోంది కానీ ప్రపంచం అంతా. భారతీయులకి ప్రతిరోజు మాతృదినోత్సవేనమ్మా. తప్పనిసరిగా మన వాళ్ళందరూ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు కాకపోయినా మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా తల్లికి తండ్రికి నమస్కారం చేస్తారు. ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పని కూడా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. చదువైపోయి బయటికి వెడుతున్న విద్యార్థికి గురువుగారు స్నాతకోత్సవంలో అంటే కాన్వకేషన్లో చెప్పే మొదటి ఆదేశం మాతృదేవోభవ అని, తర్వాతే పితృదేవోభవ. మరి ఇలాంటి సంస్కృతిలో ఉన్న మనం పాశ్చాత్యుల చేత ఒక మహిళ మాతృదినోత్సవం చేసుకుని తల్లిని గౌరవించాలి అని చెప్పించుకోవడం ఒక రకంగా సిగ్గుచేటే. ఆ స్థాయి నుంచి మనం ఎదిగి ప్రతిరోజు మాతృదినోత్సవం చేసుకునేటటువంటి సంస్కృతులకు మళ్ళీ గౌరవించడమే ప్రతిరోజు మాతృదినోత్సవం అంటే రోజు ఆవిడకి బహుమానాలు ఇవ్వండి, నమస్కారాలు చేయండి అని ఏం చెప్పట్లేదు, గ్రీటింగ్స్ ఇవ్వండి కాదు, బాధ కలిగించే పనులు చేయకుండా ఉండి ప్రతిరోజు మాతృదినోత్సవం చేసుకునేటటువంటి మన ప్రాచీన సంస్కృతికి మళ్ళీ మనం ప్రయాణం చేద్దాము అని అనుకుంటూ దానికి ప్రాతిపదికగా మొట్టమొదట ఇవాళ మనం అందరం చేసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే అమ్మ అని పిలుద్దాం, పిలిపించుకుందాం. అమ్మని చంపేసే మమ్మీని దూరంగా పెడదాం. మమ్మీ అంటే అందులో మృత్యువే ఉంది, అమ్మలో అమృతం ఉంది. మమ్మీ అని పిలిచే దానిలో ఆప్యాయత లేదు. ఆప్యాయత కదా, మరణం ఉంది కదమ్మా, చచ్చిన శవం కదా మమ్మీ అంటే. మరి అమ్మని మమ్మీ చేయకుండా అమృతంతో సమానమైన అమ్మ అనే పదంతో మనం మన అమ్మని పిలిపించుకుందాం. చాలా మంది ఇష్టపట్టలేదు అమ్మాని పిలిపించుకోవడానికి, అంచేత అట్లా పిలిపించుకుందామని చెప్తూ మనం మాతృదినోత్సవం చేసుకుంటున్నాం అన్న దానికి గుర్తుగా అమ్మ అని పిలుద్దాం, పిలిపించుకుందాం. తప్పకుండా అమ్మ. ధన్యవాదాలు. నమస్తే.
For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాతృదినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, మదర్స్ డే గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పనిసరిగానమ్మా. అమ్మ, ప్రతి తల్లి గొప్పదే, కానీ మాతృదినోత్సవం రోజు చాలా మంది ఇప్పుడున్న మోడర్న్ కల్చర్లో ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడం లేదా వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడంతో ఆ రోజు అంటే అసలు మాతృదినోత్సవం రోజు మనం ఒక తల్లికి ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలంటారు మీ అభిప్రాయం ప్రకారం? తల్లికి కృతజ్ఞత తెలుపుకోవడం అన్నది అయ్యే పని కాదమ్మా. ఆ తల్లికి ఎవ్వరు కూడా సరైనటువంటి కృతజ్ఞత తెలుపుకోలేరు. ఎందుకంటే తన జీవితాన్ని, తన ప్రాణాన్ని ఒడ్డి మరొక జీవికి ప్రాణాన్ని పోస్తుంది తల్లి. అంటే ప్రత్యేకంగా దానికోసమని నేను నా ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను ఇలాంటి మాటలు చెప్పడం, ఒక నిర్ణయం తీసుకోవడం ఏమి ఉండదు. కానీ అప్రయత్నంగా జరిగేటటువంటి పని. ఆడవాళ్ళకి అందరికీ తెలుసు కదా, ఇప్పుడైతే కొంత వైద్య సదుపాయాలు ఉన్నాయి, కానీ ఇంతకుముందు లేని రోజుల్లో ప్రతి ప్రసవం ఒక పునర్జన్మగానే భావిస్తూ ఉండేవారు. దానికి కూడా సిద్ధపడి ఎంతమంది పిల్లల్ని కన్నారు. ఎందుకంటే మరొక జీవికి ప్రాణం ఇవ్వడం అనేటటువంటి తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకుని మరి, ప్రాణం గండం ఉందని తెలిసి కూడా పణంగా పెట్టి మరి మరొక జీవికి ప్రాణం పోయడానికి సిద్ధపడేటటువంటి తల్లికి రుణం ఎట్లా తీర్చుకుంటారండి? అందువల్ల రుణం తీర్చుకోవటం, ఐ రిపీట్, కృతజ్ఞత. అందువల్ల రుణం తీర్చుకోవడం లాంటి పదాలు మనం వాడలేము. ఆవిడ పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, ఆవిడ్ని భక్తిగా అనుసరించాలి, అంతే. అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఎంత చేసినా రుణం అయితే తీరదు. ఏం చేసుకున్నా రుణం తీరదు. రుణం అయితే అమ్మ, అదేంటి, ఆ అమ్మ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ అమ్మని చూసుకోవడం ద్వారా, మనం చిన్నపిల్లలప్పుడు అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవడం ద్వారా కొంత మనకి సాటిస్ఫాక్షన్, మనకి వ్యక్తిగతమైనటువంటి తృప్తి. అది తృప్తి అంటే ఏదో గొప్ప పని చేశామని కాదు, బతకడానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చూడడం అంత అవసరం అమ్మా. అది ఒక బాధ్యత, అదొక కర్తవ్యం, తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. అదేదో అధికంగా చేశామని కానీ, దానివల్ల మనం ఏదో ఉద్ధరించామని కానీ, చాలా గొప్పవాళ్ళం అయ్యామని కానీ చెప్పుకోవడానికి వీల్లేదు. అట్లా చెయ్యకపోతే గొప్పవాళ్ళం కాలేకపోతాం, కానీ అట్లా చెయ్యడం అన్నది గొప్పతనం కానే కాదు, మామూలు కర్తవ్యం, తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యత, అంతే, అంతకన్నా ఇంకేం కాదు. అయితే ఈ రుణం తీర్చుకునేటందుకు పితృణం అంటారు. అంటే పితృదేవతలు అంటే తల్లి తండ్రి ఇద్దరు వస్తారు. వాళ్ళకి రుణం తీర్చుకునే పద్ధతి మన వాళ్ళు పూర్వం చెప్పారు. అంటే పూర్తిగా తీర్చకపోయినా కొంతవరకు. మొదటిది, వాళ్ళు జీవించి ఉండగా వారు చెప్పినట్టు వినడం, వాళ్ళు చెప్పినట్టుగా. రెండోది, వాళ్ళు బతికుండగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం. మూడోది, వారు చనిపోయిన తర్వాత వారికి పితృకర్మలు చేయడం. ఇవి ఒక ఎత్తు. నాలుగవది, సంతానాన్ని కని ఏదైతే ఉందో జీనియాలజీ ఒక వరుస, దాన్ని బ్రేక్ చేయకుండా, ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకి చేసినప్పుడు నాకు చేయడానికి పిల్లలు ఉండాలి కదా, అందువల్ల సంతానాన్ని కనడం పితృణం తీర్చుకోవడంలో ఒక భాగం. ఈ రకంగా 3 అంచెల్లో, ఒకటి బతికుండగా అన్నం పెట్టి వాళ్ళ మాటలు విని వాళ్ళకి సేవ చేసి ఇదంతా ఒకటైతే, పితృకర్మలు చేయడం చనిపోయాక చేయడం రెండైతే, మూడోది సంతానాన్ని కనడం. ఇప్పుడు 3 చేస్తే కొంత రుణం తీర్చుకున్నట్టు అంతే. అమ్మ, తల్లి ప్రేమ ఎటువంటిది మీ మాటల్లో వినాలన్నా? తల్లి ప్రేమ ఎట్లాంటిదంటే, ఒక చిన్న కథ చెప్తారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ప్రియురాలు బహుమానంగా మీ అమ్మ గుండె తీసుకురా అంటే గుండె తీసుకెడుతూ పరిగెత్తుకుంటూ వెడుతుంటే గుండె కింద పడిందట. పడితే వంగి తీస్తుంటే, నాయన దెబ్బ తగులుతుంది జాగ్రత్త అందిట ఆ గుండె. అంటే తన గుండె తీసుకుని వెడుతున్నటువంటి కొడుకుని తన ప్రాణం తీశాడని తెలిసి కూడా నీ విషయం జాగ్రత్త అని చెప్తోంది. అదమ్మా తల్లి ప్రేమ. అలా ఉంటుంది అంటారు. అదే జగద్గురు శంకర్లు చెప్తారు,
కుపుత్రో జాయేత్వచిదపి కుమాతా నభవతి. ఎప్పుడైనా ఒక చెడ్డ కొడుకుంటే ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదండి. ఇంకొక మాట, ఒక స్త్రీ చెడ్డ కూతురు కావచ్చు, చెడ్డ అక్క చెల్లెలో కావచ్చు, చెడ్డ భార్య కావచ్చు, చెడ్డ ఉద్యోగి కావచ్చు, చెడ్డ పక్కింటి ఆవిడ కావచ్చు, చెడ్డ స్నేహితురాలు కావచ్చు, అన్ని పోస్టుల్లోనూ చెడుగా ఉండొచ్చు. తల్లిగా మాత్రం చెడుగా ఉండదు. తల్లిగా మాత్రం చెడ్డతనం ఉండనే ఉండదు. అమ్మ ఉన్నారు ఫలానా అని ఒకటో రెండో మీరు ఉదాహరణలు చెప్తారు, వాళ్ళు మానసిక రోగులు అయి ఉండాలి తప్ప మామూలు మనుషులైతే కాదు. అవునమ్మా, ఖచ్చితంగా. ఏదైనా మానసిక లోపం ఉంటే ఏమైనా అది వాళ్ళకి అర్థం కాక తెలియని స్థితిలో ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో చేసి ఉండాలి, లేదా తెలివి తక్కువతనంగా ఇది బిడ్డకి మంచి అనుకుని హాని చేసి ఉండాలి తప్ప. పురిటి నొప్పులు ఏదైతే అది భరించి అది కన్నప్పుడు అయితే ఖచ్చితంగా అమ్మ పురిటి నొప్పులు ఇప్పుడు 9 నెలలు వాళ్ళకి కావాల్సినవి తినరు కదమ్మా, 10 నెలలు బిడ్డ కోసం చాలా కష్టపడతారు కదా. కంట్లో నలుసు పడితే భరించలేరే, అట్లాంటి పొట్టలో 3-4 కేజీలు భరిస్తారే. అలా భరించిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి జీవికి అనుగుణమైన ఆహారమే తింటారు కదా. వీళ్ళ రుచులు ఉండవు, తర్వాత వైద్యులు చెప్పినవి ఉంటాయి, ఇన్ని నియమాలు పాటిస్తారే. 9 నెలలు మెడిసిన్స్ వేసుకోవాలి. అదే మరి వాళ్ళు ఎలా పెద్దలు చెప్పినట్టు ఉంటారే. మంచి బిడ్డ కలగాలంటే ఏం చేయాలంటే అవన్నీ కష్టమైనా చేస్తారే, నొప్పులు పడతారే. ఇదంతా ఒక ఎత్తు. అయిన తర్వాత పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని వాళ్ళు 1-2 ఉమ్మి ఇవన్నీ చేస్తే వాటన్నిటిని భరించుకుంటూ అది అసహ్యమని కూడా అనిపించదు. పక్క వాళ్ళది అసహ్యంగా అనిపిస్తుంది, తన బిడ్డ తనకు అసహ్యం కూడా అనిపించదు. వాటి ఒక చేత్తో అన్నం తింటుండగా బిడ్డని ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని తింటూ ఉంటే 1-2 చేస్తే ఈ చేత్తో ఇట్లా తుడిచి అలా తింటుంది తప్ప వెంటనే అసహ్యించుకొని కూడా అసహ్యించుకోదు కదా. మరి ఆ స్థితి, మానసిక స్థితి అట్లా ఉంటుంది. ఆ తర్వాత తను తినే ఆహారం తన కోసం కాదు, ఇద్దరి కోసం తింటుంది. తిని ఆహారాన్ని పచనం చేసి పిల్లవాడు తాగడానికి అనువుగా ఉండేటటువంటి పాల రూపంలో తయారు చేసి ఇస్తుంది. మీకు ఇంకో సంగతి తెలుసో తెలియదో, అత్యాధునికమైనటువంటి పరిశోధనలు తల్లిపాల మీద చాలా చేశారు. అందులో ఒకటి ఏమిటంటే తల్లి పాలు ప్రతి బిడ్డకి కస్టమైజ్డ్గా తయారవుతాయట. ఒక స్త్రీకి 4-5 పిల్లల్ని కందనుకుంటాం, ఆ బిడ్డకి ఎటువంటి పాలు కావాలో అట్లాంటి పాలే ఆ సమయంలో ఆవిడలో తయారవుతాయట. బిడ్డకు అనుగుణంగా, బిడ్డకు కావాల్సినట్టుగా. ఆ బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు స్పర్శ ఉంటుంది కదా, ఆ స్పర్శని బట్టి ఎట్లాంటి పాలు ఆ బిడ్డకు కావాలో అట్లా తయారవుతాయి. మరి అంత గొప్ప మెకానిజం ఎలా ఉందంటే సృష్టిలో. అంచేత తల్లి అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతానికి మూల కారణమైనటువంటి జగన్మాత ఉంది కదా, ఆవిడ అంశ ఈ జీవులందరిలో ఉంది కదా. ముఖ్యంగా ఆడజీవులన్నిటిలోనూ కూడా జగన్మాత అంశం ఉంది కనుక ఆడవాళ్ళందరినీ మనం తల్లులుగా భావిస్తూ ఉంటాం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. మంచిదమ్మా. For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అక్షయ తృతీయ విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అంటారమ్మా. ఈనాడు ఏది చేసినా దాని యొక్క ఫలితం అంతు లేకుండా ఉంటుంది. క్షయం అంటే నశించటం, అక్షయం అంటే నశించనిది, నశించనంత ఫలితం ఉంటుంది అని ఒక స్థాయిలో చెప్తారు. వాస్తవానికి అక్షయం అంటే ఏమిటి అంటే నాశము లేనటువంటిది, శాశ్వతమైన మోక్ష పదవి లేక బ్రహ్మ లోకం. అటువంటి స్థితి
అక్షయ స్థితి మనకి ఇచ్చేటటువంటి తిథి. అంచేత చాలా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరికి వారు తమని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేట్టుగా చేసుకోవడానికి సహకరించేటటువంటి తిథి అక్షయ తృతీయ. ఈనాడు ఏమాత్రం జపం చేసినా పూజ చేసినా ఏది చేసినా అంతులేనంతటి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఎంతగా ఇస్తుందంటే అంతు లేదంతే. నువ్వు ఇంత పుణ్యం చేస్తే, పుణ్యకార్యం చేస్తే నీకు ఇంత పుణ్యం వస్తుంది. కానీ ఇవాళ ఇంత పుణ్యకార్యం చేస్తే కూడా ఇంత మన చేతులు ఇలా పెడితే ఎంత దూరం పెడతాయో అంతకన్నా ఎక్కువ. అంతు లేదు. ఆ పుణ్యంలోంచి ఇలా తీయండి 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 ఎంత తీసినా ఉంటుంది. అలా ఉండేటటువంటి సత్ఫలితాలను ఇచ్చేటటువంటిది అక్షయ తృతీయ. అందుకని ఈనాడు సత్కార్యాలు చాలా చేయమని చెప్పారు. ఈనాడు తప్పకుండా చేయవలసింది ఏమిటి అంటే ప్రపాదానం చేయమన్నారు. ప్రపాదానం అంటే ప్రప అంటే చలివేంద్రం. చలివేంద్రం అంటే తెలుసో తెలియదు, చల్లని మంచినీళ్ళు ఉచితంగా పంచేటటువంటిది. చలువ పందిరి పైన ఇలా తాటాకు పందిరి వేసి కుండల్లో నీళ్లు పెట్టి దాని చుట్టూతా ఇంకా చల్లగా ఉండడానికి బట్ట ఏదన్నా చుట్టి ఇలా కాడ ఉన్నటువంటి దాంతో ఇలా ముంచి బాటసార్లకి నీళ్ళు ఇస్తూ ఉండేటటువంటిది ఇది. కానీ ఇప్పుడు మనం అది చెయ్యాలి అంటే ఇప్పటికే మనకి ఋతువుల్లో కొంచెం మార్పు వచ్చి ఎప్పుడో 2 నెలల నుంచి ఎండలు వచ్చేసాయి కనుక ముందే చేస్తాం. కానీ దీనికి ఇందులో ప్రపాదానంతో పాటు ఉదకుంభదానం చేయమన్నారు. ఉదకుంభదానం అంటే నీటితో నిండినటువంటి కుండని దానం చేయడం. ముందుగానే కుండని కొని 4 రోజులు నీళ్లు పోసి ఆ నీళ్లు మార్చి, ఎందుకంటే కొత్త కుండలో నీళ్లు వెంటనే తాగకూడదు, దగ్గు జలుబు చేస్తాయి. అంచేత 4 రోజులు అందులో నీళ్లు తాగరు. అది తీసేసిన తర్వాత ఇవాల్టికి అంటే అక్షయ తృతీయ నాడు దాంట్లో కొద్దిగా సుగంధభరితమైనటువంటి నీరు, యాలకుల పొడి మొదలైన వేస్తూ ఉంటారు. అటువంటి నీరు అదే మట్టి మూకుడు దాని మీద మూత పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వమన్నారు. ఇది మొదటిది. అలాగే చెప్పులు, గొడుగు, తెల్లని వస్త్రాలు, విసనకర్ర, ఇంకా ఓపికంటే చందనం, ఇంకా ఓపికంటే తీపి లడ్డూలు, ఇవి దానం ఇవ్వమని చెప్పారు. వీటిల్లన్నిట్లో ఉన్న కామన్ ఫీచర్ ఏమిటి? చెప్పులు, గొడుగు, విసనకర్ర. దేనికి? వేసవి కాలంలో ఎండను తట్టుకోవడానికి. ఉదకుంభం కూడా అంతే కదా, నీటి కుండ కూడా వేసవి దాహానికి తట్టుకోవడానికి. అంటే ఈ ఋతువుల్లో ఉండేటటువంటి ఇబ్బందుల్ని గమనించి ఆ ఇబ్బందుల్ని అధిగమించటానికి అందరికీ శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. ఓ బిచ్చగాడు ఉన్నాడు, చెప్పులు కొనుక్కునే పరిస్థితిలో ఉండడు, మనం దానం ఇచ్చామనుకోండి, వాడికి ఎంత సుఖం. తెల్లని నూలు వస్త్రాలు ఇవ్వాలి అంటే వేసవికాలం అట్లాంటివి కట్టుకోవాలని కదా చెప్తారు. కనుక ఇటువంటివి దానం ఇవ్వడం. ఇంకొకటి కూడా ఉంది ఇందులో ప్రత్యేకం, పెరుగన్నం పెట్టాలి, లేదా మజ్జిగ దానం ఇవ్వడం. ఇవి తప్పనిసరిగా అక్షయ తృతీయ నాడు చెయ్యాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అమ్మ ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? త్రిలోచన గౌరీ వ్రతం అని ఒకటి చెప్తారంటే పాడ్యమి నుండి తృతీయ అంటే 3వ రోజు కదా, ఈ 3వ రోజు దాకా గౌరీదేవిని పూజించి ఆ రోజు శివపార్వతుల్ని పూజించే పద్ధతి ఉంది. లేదంటే లక్ష్మీనారాయణులైనా పూజిస్తారు. మనకి నచ్చిన దైవాన్ని పూజించుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే గంగా స్నానం చాలా గొప్పదంటారు. మనం గంగా స్నానానికి ఎక్కడికి వెళ్ళగలం? అది కష్టమే కదా. ఇంట్లోనే గంగను తలుచుకుని స్నానం చేయొచ్చు. గంగ ఎంత దయ కలిగిన తల్లి అంటే ఎవరు నీళ్లలో చెయ్యి పెట్టి ఇలా 3 సార్లు ఇట్లా తిప్పి తలుచుకుంటే అక్కడికి తాను వచ్చి ఉంటానని వాగ్దానం చేసింది. కనుక మన నిత్యం కూడా గంగా స్నానం చేయొచ్చు. నీటిని ఇలా అనడం, చక్కగా ఆ నీటితో స్నానం చక్కగా చేయాలి. అది ఇలా కుడి చేతి వైపే తిప్పాలి, ప్రదక్షిణం అంటారు. ఇట్లా తిప్పేసి అప్పుడు గనక స్నానం చేసినట్టు ఆ నీళ్లు నీళ్లతో సమానం. గంగే 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 అంటే చాలు, ఆవిడ వస్తుందట. అంటే సంస్కృతంలో ఏ సమయంలోనైనా సరిపోతుందమ్మా. అంటే సంస్కృతంలో సంబోధన ప్రథమ విభక్తి గంగే అని వస్తుంది. గంగా అండం కాకుండా గంగా అంటే మనం పేరు తలుచుకున్నాం, ఆవిడని పిలిచామంటే గంగే అని పిలవాలి. అని పిలిస్తే ఆవిడ వచ్చి కూర్చొని చక్కగా గంగా స్నానం చేసి లడ్డూలు చేసి, ఆ లడ్డూలు ఒక విసనకర్ర దానం ఇచ్చినందుకు ఒక వైశ్యుడికి తరువాత అంతులేనటువంటి ధనం లభించిందని తరువాతి జన్మలో.
ఆ ధనం లభించిన తర్వాత కూడా అతడు దానం చేయడం మానలేదట, అలా దానం చేస్తూనే ఉన్నట్ట. ఆ తర్వాత చక్రవర్తి అయ్యాడని తర్వాత జన్మలో ఒక కథ చెప్తూ ఉంటారు. కనుక అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటిది ఇలా యథాశక్తి దానాలు చేయడం. అమ్మ, అయితే అక్షయ తృతీయ రోజు అందరూ అంటుంటారు బంగారం కొనాలి అని చెప్పి, ఇది ఎంతవరకు నిజం? బంగారం కొనాలి అంటారన్నారు, శాస్త్రంలో ఎక్కడ లేదమ్మా. శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ మీరు బంగారం కొనమని కానీ ఇవాళ బంగారం కొంటే మంచిదని కానీ ఏమీ లేదు. కానీ మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాను, ఇప్పుడు చెప్తూ ఉంటాను. అది ఏమిటది? ఇవాళ నేను బంగారం కొన్నాను అంటే 100 రూపాయలు పెట్టి బంగారం కొన్నానంటే బంగారం నా ఇంటికి వచ్చింది, కానీ నా దగ్గర నుంచి ఏం వెళ్ళింది? డబ్బు వెళ్ళింది, 100 రూపాయలు వెళ్ళింది. అంటే అక్షయంగా వెళ్ళిపోతూ ఉంటాయా? అక్షయంగా బంగారం వస్తూ ఉంది, అక్షయంగా డబ్బు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నది కొంచెం లాజిక్ ఆలోచించండి. అంటే బంగారం అవ్వాలి, ఈరోజు బంగారం దానం ఇవ్వాలి, అది చేయాల్సింది. ఇప్పుడు నువ్వు నాకు బంగారం ఇచ్చావు అనుకో అమ్మా, 1 గ్రామ్ బంగారం, ఈ సంవత్సరం అంతా నాకు ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు, అంతే కదా. అంటే వేరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఇవ్వడం అంటే అది కూడా ఎలా? ఆ రోజు కొంటామా? ఆ రోజు ఇవాళ నేను నీకు ఇవ్వాలనుకున్నాను, నేను మార్కెట్కి వెళ్ళి కొంటే నా డబ్బులు పోయే, బంగారము పోయే. అందుకని ఏం చేయాలి? ముందే సిద్ధంగా పెట్టుకుని. ఇందాక నీటి కుండ గురించి చెప్పాం, ఆ రోజు కొనరు కదా, ముందు రోజు కొన్నారు. ఇంట్లో కొంత స్వయం పాకం ఇస్తారు, చెప్పులు ఇలాంటివన్నీ ఆ రోజు కొనరు కదా, ముందు రోజు కొని ఇంట్లో పెట్టుకుని ఆ రోజు దానం ఇచ్చారు. అంటే ఇప్పుడు అక్షయ తృతీయ రోజు కూడా మనం బంగారం ఎవరికైనా దానం ఇవ్వాలంటే ముందుగా కొనుక్కున్న తర్వాత అంతులేనటువంటి ఫలితం వస్తుంది. బంగారం మనకి ఉన్నటువంటి వస్తువుల్లో చాలా విలువైనదిగా చెప్పబడుతూ ఉంది. బంగారం పాపాన్ని కూడా క్యారీ చేస్తుంది. మనం బంగారం దానం ఇస్తే మన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, అందువల్ల మనకి పాపరహితులు అవుతాము. ఇంత ఆలోచన. అయితే అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనుక్కోవడం కన్నా దానం ఇవ్వడం ఎక్కువ మనకి ఫలితాన్ని కలిగజేస్తుంది. ఇవ్వమనే చెప్పారు, కొనమని ఎక్కడ శాస్త్రాల్లో కొనమని లేదు. అన్ని దానాలు చెప్పారు, ప్రముఖంగా ఈ దానాలు చెప్పారు, కొన్నింటిని మన ఇష్టం మిగిలినవన్నీ. అలాంటి వాటిల్లో బంగారం దానం ఇలాంటివి కూడా ఉన్నాయి. బంగారం అన్నిటికన్నా విలువైందిగా మనం భావించుకుంటాం కనుక అది కూడా ఇస్తే మంచిదే. ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా.